మరలా గుంటూరు వెళ్ళారు మిర్చి యార్డ్కి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? పాపం మిర్చి యార్డ్కి వెళ్ళి ఆయన పాపం తలనొప్ప అవును తట్టుకోలేక పాపం అల్లాడిపోయాడు, అసలు మాట్లాడలేకపోయాడు పాపం. దగ్గు ముక్కు తిప్పడు కూడానా? అవును బాసు అవును. నీ సాధారణ టాబ్లెట్ ఫిక్స్ యాక్షన్ 500 ఇస్తుంది తలనొప్పి, ముక్కు తిప్పడం మరియు దగ్గు నుండి ఉపశమనం. నమస్కారం. పాపం గందరగోళం విడిపోయాడు అంటే అలవాట్లేదు కదా. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? చూశారు కదా ముక్కు విజువల్ ఉన్నట్టుంది, అసలు మామూలుగా తట్టుకోలేకపోయాడు అసలు. ఎందుకు మాస్టారు మాటమాటికి అడుగుతారు? నాకు మాత్రం మిర్చి యార్డ్లో ఎలా ఉంటుందంటే ఎవరైనా కానీ కొత్త వాళ్ళు వెళ్ళినప్పుడు అట్లాగే ఉంటుంది మిర్చి యార్డ్లో. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. ఒక రైతు ఎంత కష్టపడతాడు అనేది కూడా ఆయనకు తెలియాలి. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాల మధ్య తిరిగేటోండి. ఇక్కడ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అధికారం ఉన్నప్పుడు ఏ రోజు పోలేదు కదా, ప్రతిపక్షం ఉన్నప్పుడే వెళ్ళాడు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. వెళ్ళటం మంచిదే, అక్కడికి వెళ్ళి సరే రైతుల గురించి నేనున్నాను, రైతులకు న్యాయం జరగాలన్నాడు. సంతోషం. రైతులు కష్టపడి తాము పండించిన పంటను విన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో? ఆ స్టోను అంట అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందండి, రావద్దని డిపార్ట్మెంట్ మొత్తం చెప్తే కూడా వినకుండా నేను రావాల్సిందేనని చెప్పి జనాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్టుగా వచ్చాడు. రైతులకు ఈ రోజు ఒకవైపు తెగుళ్ల వల్ల నీ గొంతుంటుంటే నా గుండెల్లో గుబులు పడుతుందే. సీఎం 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 అనే అరుపులు తప్పితే రెండోది లేదు. అక్కడ చేసేది ఏమి లేదండి. ఒక 500 మంది కూలి వాళ్ళని పెట్టుకొని అతను వచ్చిన పని ఏంటో సీఎం సీఎం అని కేకలేంటో. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఇవాళ పంట కూడా మామూలుగా 20 అన్యాయం జరుగుతుంది ఇక్కడ. మోహన్ బాబు గారు, నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? క్వింటాళ్ళ పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మరోవైపున రేటు చూస్తే రైతులకు న్యాయం జరగాలి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం న్యాయం చేశాడు? ఆయన చేయలేదు కదా. కానీ ఇప్పుడు ఆయన పోయి అడగటంలో తప్పులేదు. అది చూడండి, పాపం ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ వన్ హగ్. రండి సార్. ఎప్పుడైతే వీడు పార్లమెంట్ అడిగారో, ఎప్పుడైతే మోడీ గారిని కలిశారో ఏదో తేడాగా ఉందేంటి? ఏదన్నా వచ్చే అవకాశం ఉంది, మోడీ గారు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి భావించే జగన్మోహన్ రెడ్డి గారు కమ్ములు పత్రబాబు చెప్ప మామూలుగా ఇట్లాంటి స్మెల్ కనిపెట్టడంలో బాగా స్పెషలైజేషన్ ఉంది. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. మొత్తానికి వాళ్ళు వచ్చేసి ఇప్పుడు దీన్ని చేసి ఇష్యూ చేశారు. సింపతిరా, అదే రాజకీయం. తెలివి తక్కువెదవా. గుండు వేస్ట్ అయిపోయింది తమ్ముడు. రేపు గనక కేంద్ర ప్రభుత్వం గనక ఏదైనా సహకారం అందించింది అనుకోండి, చూసారా నేను యుద్ధం చేయబట్టి ఇప్పుడు ఈ రోజున లాభాలు వచ్చింది మన కట్టానికి మన అదృష్టానికి రావటం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు తన అకౌంట్ లో వేసుకోవటానికి. వెన్నుపోటు రాజకీయాలు ఇవి రాజకీయాలు. చూడడానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడు. చాలా అసలు అన్న వెళ్ళాడు, నిధులు వచ్చాయి, అన్న వెళ్ళాడు, మోడీ తల ఉంచాడు.
మళ్ళీ ఫూల్ అవ్వాలంటే ఏదోలా ఉందండి. రకమైన ఒక స్క్రిప్ట్ రెడీ అయ్యిద్ది, దానికి ఒక ప్రమోషన్ రెడీ అయ్యిద్ది, దాన్ని ఒక రకమైనటువంటి ఒక స్పీడ్ గా దాన్ని కొట్టేస్తారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మరి అది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇది అయిపోయింది. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళటం వల్ల ఈ 2 రోజులు ఏం గమనించాము? కేకలు దేనికి వచ్చిందో అర్థం కాలేదు. అతను షోయింగ్ చేయడానికి వచ్చాడు, జనాన్ని ఉద్ధరించడానికి రాలేదు. ఈ విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. 5 సంవత్సరాలు ఉద్ధరించిన వరకు చాలు, జనాన్ని బాగు చేసిన వరకు చాలు. తిట్టదని చెప్పరా? అంతేగాని రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి. కానీ ఈ రకంగా డబ్బులతో జనాన్ని కొనుక్కొచ్చి కేకలు పెట్టించుకుంటే అది పదవులు రావు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. అతను చేసిన అభివృద్ధి ఏందో తెలిసింది. అభివృద్ధి చేస్తే 11 స్థానాలకు ఎందుకు వచ్చాడు? ఏదో మళ్ళా 100 స్థానాలన్నీ వస్తాయని ఆ ఓట్లు వేసారు తప్పితే 40% ఓట్లు ఉన్నాయి అంటున్నారు కదా. ఈసారి 11%గా వస్తాయి అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన